హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చామండి. ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ స్టాల్స్ అవన్నీ మీకు చూపిస్తానండి. ఈ వీడియోలో వచ్చేసి చాలా బాగా చేశారనమాట. చూడండి, మన ఎంట్రన్స్లోనే ఇలా కైట్స్ ఎగరేస్తున్నారు. మనకు మెట్రో స్టేషన్కి నియర్ బైయే ఉందన్నమాట. మెట్రో స్టేషన్ దిగగానే నియర్ బైయే ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చూడండి, ఇలా లోపలికి రాగానే ఇలా ఉంటుందండి. స్టార్టింగ్లోనే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ అండి. వెహికల్ పార్కింగ్ కూడా చాలా పెద్ద స్పేసే ఉందన్నమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే చాలా క్రౌడ్ అయితే ఉందండి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళాల్సి ఉండే. బట్ ఏంటంటే మేము వెళ్ళిన రోజే లాస్ట్ డే అనమాట. కొంచెం ముందు తెలిసినా మీకైతే ముందు పోస్ట్ చేసేదాన్ని వీడియో అయితే. ఇదే లాస్ట్ డే అండి. కాకపోతే వీడియోలన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అని. కాకపోతే చాలా బాగుందండి. ఇక్కడ లోపల వచ్చేసి మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. క్లాతింగ్ స్టాల్స్ అలా చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారండి. లోపలైతే చాలా పెద్దగా ఉంది. కొంచెం నడుచుకుంటూ వెళ్తే మొత్తం అదే అనమాట. లోపల మొత్తం ఫుడ్ స్టాల్సే అండి. మనకి రాగానే ఇలా మెట్రో ట్రైన్ లాగైతే ఇలా బెలూన్ అయితే పెట్టేసి ఉందండి. నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, ఇలా ఉందన్నమాట. చూడండి, కైట్ కూడా ఇది ఎంట్రెన్స్లోనే అండి. మనం వెహికల్ పార్క్ చేయగానే ఇలా లోపలికి వెళ్ళే దారిలోనే ఇలా పెట్టున్నాయన్నమాట. కొంచెం మేము మధ్యాహ్నం టైంలో వచ్చామండి. కొంచెం క్రౌడ్ పర్లేదనమాట. తర్వాత మేము బయటకు వచ్చే టైంకి అయితే చాలా క్రౌడ్ అయితే ఉండుండే అనమాట. చాలా జనాలైతే ఉన్నారండి. చూసారు కదండి, లోపలికి రాగానే ఇలా ఉంటుందన్నమాట. సెంటర్ పాయింట్ లోపలన్నీ మనకు కైట్స్ ఉన్నాయి కదా, చాలామంది ఎగరేస్తున్నారు. చూసారు కదా, కైట్స్ నియర్ బై సేల్ చేస్తారండి. మనం పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయండి, సేల్ చేస్తూ ఉంటారు. మనం పర్చేస్ చేయొచ్చు. ఏం కావాలన్నా కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి అక్కడ. చూడండి, ఎంత బాగా అనిపించింది. ఇది ఈవినింగ్ టైం అనమాట. కొంచెం 4-5 ఆ టైంలో అనమాట. కొంచెం బాగుండే. మేము ఇవన్నీ స్టాల్స్ చూసుకొని వచ్చేవరకైతే చీకటైపోయిందనమాట. చూడండి, మనకు సర్వపిండి స్టాల్ అనమాట. తెలంగాణ సర్వపిండి 50 రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి. మనకు డ్రై ఫ్రూట్స్ పెట్టారండి. మనకు ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారనమాట. ఈ స్టాల్స్లో వచ్చేసి అన్నీ చూపిస్తాను. ఒకటొక్కటి చూసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, చాక్లెట్ ఫౌంటైన్ అనమాట. స్మోక్ బిస్కెట్స్ అండి. అలా రకరకాలు ఉన్నాయండి. చాలా క్రౌడ్ ఉండే. చూసారు కదా, మీకు కొంచెం కొంచెం అన్నీ చూపిస్తున్నానండి. అక్కడ అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని జస్ట్ ఐడియా కోసమని. ఆర్గానిక్ కుల్ఫీ అండి. చూసారు కదా, ఇవన్నీ అవే అనమాట. చాలా క్రౌడ్ ఉండే అండి. అసలు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. చూసారు కదా, మధ్యలో ఎంత తీసినా మళ్ళీ ఎవరో ఒకరు వస్తున్నారనమాట. ఇదైతే మీకు పరిచయం చేయాలండి. ఇది వచ్చేసి రాగితో చేశారనమాట. వితౌట్ ఆయిల్ అనమాట. వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. నాకు బాగా అనిపించింది. 500 రూపీస్ కేజీ అన్నారండి. ఆయిల్ వాడకుండా చేశారనమాట ఈ స్నాక్స్ అన్నీ. ఇప్పుడు చూపించే స్నాక్స్ అన్నీ. ఫస్ట్ వచ్చి రాగితో చేశారండి. సన్న పూస అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ షెగోడి కూడా అంతే అనమాట. ఇవన్నీ వితౌట్ ఆయిల్తో చేశానని చెప్పారండి. అందుకే కాస్ట్ అయితే ఉందన్నమాట. 500 రూపీస్ కేజీ చెప్పారు. ఇవన్నీ అవే అండి. ఇవి ఇంకా స్వీట్స్ కూడా ఉన్నవి. బాగా అనిపించాయి నాకు చూడగానే. ఇంకా చిన్న పేలాల ఉండలు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు, పూతరేకులు, మనకి మంచి ఆర్గానిక్ సీడ్స్ అనమాట. పూతరేకులు ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు అండి. కాజాలు, లడ్డూలు, అరిసెలు, అలా చాలా రకాల స్వీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి స్టాల్స్లో. అయితే ఏమన్నా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూపించినవన్నీ అవే అనమాట. మంచి ట్రెడిషనల్ ఫుడ్స్ అండి. కాస్ట్ కూడా కొన్ని అయితే ఉన్నాయండి. కొన్నిగా పర్చేస్ చేయొచ్చు. మనకి ఎగ్జిబిషన్ కాబట్టి ఎలాగో అలాగే ఉంటాయి అనమాట. కాస్ట్ అయితే మరి తక్కువైతే ఏమి ఉండయండి. ఇవన్నమాట. నెక్స్ట్ స్టాల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కొన్ని
కలంకారీ అండ్ పోచంపల్లి కాటన్ అన్ని మిక్సింగ్‌లో ఉన్నాయండి. ఇక్కడైతే టాప్స్ అయితే ఇక్కడ వీళ్ళు వచ్చేసి 350, 400 చెప్పారు ఈ టాప్స్ అయితే. కొన్ని చూసారు కదా ఇక్కడ. కొన్ని నాకు ప్రింట్స్ బా అనిపిచ్చాయి. మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఇవి రెగ్యులర్ వేర్‌కి చాలా బావుంటాయి. క్వాలిటీ అయితే బాగున్నాయండి. ఇక్కడ ఇలా షర్ట్స్ కూడా ఉన్నాయండి. మంచి మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయి. పోచంపల్లిలో కలంకారీ ప్రింట్స్‌లో అయితే. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్‌లో ఎవరైనా కావాలనుకుంటే అలా పర్చేస్ చేయొచ్చనమాట. ఇవన్నీ టాప్స్ అండి. మంచి మంచి కలర్స్ అయితే ఉండుండే. ప్రింట్స్ కలర్స్ కూడా బాగుండాయన్నమాట. ఇవొచ్చి షర్ట్స్ అండి. షర్ట్స్‌లో కూడా మంచి కలర్స్ ఉండే. యాష్ కలర్ చూడండి బాగుంది. అలాగే వైట్ కలర్ అలా బ్లూ కలర్, వైట్ చాలా ఇక్కడ చూపించే పైన కలర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే బ్లూ కలర్ చూడండి కలర్‌ఫుల్‌గా ఉంది కలర్ అయితే. చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయండి దీంట్లో అయితే. మంచి ప్రింట్స్ కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ చూద్దాం. పక్కన కూడా వచ్చేసి కాటన్ టాప్స్ అండి ఇవి కూడా. ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. చిన్న పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. కొన్ని చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే 250 అలా ఉన్నట్టున్నాయండి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవి. మంచి ప్రింట్స్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతారండి. కాటన్ టాప్స్ కదా ప్యూర్ కాటన్ అనమాట. ప్రింట్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ సమ్మర్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చండి ఎవరైనా పర్చేస్ చేయాలంటే అలా. ఇవన్నీ అవే అనమాట కలెక్షన్. చిన్న పిల్లల ఫ్రాక్స్ అండి. చాలా కలెక్షన్ అయితే ఉండుండే అండి ఇక్కడ. టాప్స్ అండ్ ఫ్రాక్స్ అండి. నెక్స్ట్ మళ్ళీ టాప్సే అండి కొన్ని. అదే లైన్‌లో అనమాట. ఇవి చూసారు కదా! ఇవి వేరే రకం టాప్స్ అనమాట. ఇవి కూడా ఆల్మోస్ట్ 350, 400 అలా చెప్పారండి. మనం బార్గెయిన్ చేస్తే తక్కువ చేస్తారేమో తెలీదనమాట. నేనైతే చేయలేదు. నెక్స్ట్ అండి లెదర్ బ్యాగ్స్ అండి. ఇవి చూడండి ప్యూర్ లెదర్ బ్యాగ్స్ అనమాట. ఎవరైనా ప్యూర్ లెదర్ బ్యాగ్స్ పర్చేస్ చేయాలంటే ఇలాంటి స్టాల్స్‌లో పర్చేస్ చేయొచ్చండి. క్వాలిటీ బావుంటుంది. చూడండి కాకపోతే చిన్నదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే అనమాట. అలాంటిది ఇంకా పెద్దదైతే కాస్ట్ ఎక్కువనే ఉంటది. నేను ఒక బ్యాగ్ ఇక్కడ చూసారు కదా! బ్లాక్ బ్యాగ్ అయితే అడిగాను. 2200 చెప్పారు కాస్ట్ అయితే. ఇంకా బార్గెయిన్ అయితే చేయలేదనమాట. మనం పర్చేస్ చేయాలనుకుంటే బార్గెయిన్ చేస్తే తక్కువ చేస్తారండి. కాకపోతే క్వాలిటీ అయితే బాగుండే అనమాట. చిన్న చిన్న పర్సెస్ అండి ఇవన్నీ దాంట్లోనే అనమాట. ప్యూర్ లెదర్ అండి ఇవైతే. కొంచెం రెగ్యులర్‌గా వాడుకునే వాళ్ళకి ఇలా మంచి క్వాలిటీవి తీసుకుంటే బాగుంటుందనమాట. చూడండి బెల్ట్స్ లెదర్ బెల్ట్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి మామిడి తాండ్ర అండి. చూసారు కదా! చిన్న చిన్న క్యూబ్స్ భలే ఉన్నాయి కదా! ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే. నెక్స్ట్ వచ్చి బీడ్స్ అండి. బీడ్స్ జ్యువెలరీ. ఈ స్టాల్ అయితే మంచి రకరకాల బీడ్స్, పర్ల్స్ అయితే ఉన్నాయండి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో అయితే. ఇక్కడొచ్చి ఫిక్స్డ్ ప్రైస్ అండి. వాళ్ళైతే మెన్షన్ చేసి పెట్టారు దాని మీదైతే. రూ. 100, 150, 200 అలా అయితే రాసున్నాయన్నమాట. పర్ల్స్‌వి అయితే నాకు బాగా నచ్చాయి. రౌండ్ స్టడ్స్ ఉన్నాయి కదా! రూ. 100 నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయన్నమాట దాంట్లో చిన్నవొచ్చేసి. దాంట్లోని కలర్స్ అవన్నీ అనమాట. చాలా వరకి అందరూ పర్ల్ జ్యువెలరీ ఇష్టపడతారు కదండీ! ఇక్కడ చూసారు కదా! 100, 150 అలా రాసున్నాయన్నమాట. కలెక్షన్ అయితే బాగుండే. దాంట్లోనే బీట్స్ టాప్స్ కూడా ఉన్నాయండి. కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి. ఇట్లా క్రోషియా ఫ్రాక్స్ అండి. చిన్న పిల్లలకైతే భలే ఉంటాయి ముద్దుగా. ఈ స్టైల్ కూడా ఉందన్నమాట. చూసారు కదా! ఈ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చనమాట ఇట్లా. పెద్ద సైజ్ కూడా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి. ఓన్లీ చిన్న పిల్లలకే కాకుండా. చూసారు కదా! చాలా బాగున్నాయండి. ఫ్రాక్స్ చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి బీట్స్ జ్యువెలరీ అండి. మన బీట్స్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ఉంది కదండీ! చిన్నపిల్లలైతే బాగా యూజ్ చేస్తున్నారు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారండి. మంచి మంచి కలర్స్ అయితే ఉండుండే. వీళ్ళు ఇక్కడ రెడీ చేసిస్తున్నారండి. ఇక్కడ చూసారు కదా వెనక వాళ్ళ దగ్గర చార్మ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు నచ్చిన కలర్ అవన్నీ కూడా రెడీ చేసి ఇస్తున్నారు వాళ్ళైతే. అక్కడ చేసినవి కూడా ఉన్నాయి. దాంట్లో నచ్చితే కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా వేరే కలర్ కాంబినేషన్ కావాలన్నా వాళ్ళు చేసి ఇస్తున్నారు అక్కడ వెనక. నెక్స్ట్ అండి బ్యాంగిల్స్ అండి. చార్మినార్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. ఈ ముందు చూపించేటివి రూ. 200 పేరని చెప్పారు. ఈ ఫ్రంట్‌వన్నీ రూ. 200 నేను పట్టుకుంది కూడా రూ. 200 అండి కాస్ట్ అయితే. ఇటు వచ్చేసి రూ. 100 చెప్పారండి. లెఫ్ట్ సైడ్ వచ్చి. ఇది నాకు బాగా అనిపించిందండి బ్యాంగిల్ అయితే భలే ఉంది. మంచి వైట్ స్టోన్స్ వచ్చేసి చాలా డీసెంట్‌గా ఉండుండే. కొన్ని వచ్చి చివర్లో అన్నీ రూ. 100 అనమాట. 100కి 4 ఉన్నాయి. కొన్ని 6 ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఆ చివర్లో మొత్తం 100 అనమాట. ఫుల్ క్రౌడ్ ఉండే అండి. అసలు అందుకే చివర్లో మొత్తం కవర్ చేయలేకపోయాను నేను బ్యాంగిల్స్. కాకపోతే చాలా కలెక్షన్ అయితే ఉండుండే అండి.
ఇవన్నీ కుందన్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు చూసినవన్నీ చార్మినార్ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి హ్యాండ్‌మేడ్ అండి. ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేస్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయండి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే. నాకు బా అనిపించాయి ఇవి. చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఇట్లా పట్టుకుంటే ఫీల్ వేరే ఉంటుందండి వీటివైతే. నేను కూడా లాస్ట్ టైమ్ ఒకసారి పర్చేస్ చేశాననమాట. నాకొచ్చేసి అప్పుడే 400, 500 పడిందండి కాస్ట్ అయితే. కాకపోతే కొంచెం వెడల్పుగా ఉండాయనమాట నా బ్యాంగిల్స్ అయితే. మంచిగా స్టోన్స్ వచ్చి బాగుండాయనమాట. అప్పుడు నేను రాజస్థానీ బ్యాంగిల్స్ అలా తీసుకున్నాను ఒకసారి ఎగ్జిబిషన్‌లోనే. బట్ అలాంటిదే మళ్ళీ ఇక్కడ కనిపించిందండి నాకైతే. చూడండి పింక్ కలర్, యెల్లో, మెరూన్, గ్రీన్ అలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బాగుంటాయి బ్యాంగిల్స్. ఇంకా చివర మొత్తం కవర్ చేయలేదండి, చాలా ఉండే. చూడండి ఇక్కడైతే రాసారు మనకైతే. నెక్స్ట్ వచ్చి కొన్ని మేము ఇక్కడ శారీస్ చూసామండి, బాగుండే. మంగళగిరి శారీస్ అనమాట. స్టాల్ అయితే కొంచెం మంగళగిరి ప్లెయిన్ శారీస్ చూసానండి. ఇక్కడ అలాగే ఇలాంటి శారీస్ కూడా చూసాననమాట. ఇవి కూడా బాగుండే, కాకపోతే నేమ్ తెలియదండి నాకైతే వీటి నేమ్. బట్ ఇవి 3000 చేంజ్ అలా ఉన్నాయన్నమాట. కాస్ట్లీనే ఉన్నాయి శారీస్ అయితే ఇవి. కాకపోతే చాలా డీసెంట్‌గా ఉన్నాయన్నమాట. అవి చూడడానికి ప్రింట్స్ బాగా అనిపించాయి నాకైతే. చూసారు కదా మంచి క్రీమ్, బ్లూ అలా చాలా డీసెంట్‌గా ఉంటాయి ఇలాంటి శారీస్ వేర్ చేస్తే. పెద్దవాళ్ళు వాడొచ్చు, మన ఏజ్ వాళ్ళైనా వాడొచ్చనమాట. చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటి శారీస్ వేర్ చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్‌కి బాగా యూజ్ అవుతాయండి ఇలాంటివైతే. నెక్స్ట్ మంగళగిరి ప్లెయిన్ శారీస్ అడిగాననమాట. అక్కడ హ్యాంగ్ చేసున్నాయి. వాళ్ళైతే నాకు 1200కి ఇస్తా అన్నారండి ఫైనల్‌గా అయితే. కాకపోతే ఇంకా తగ్గిస్తారేమో అని చూసాననమాట. కానీ తగ్గించలేదనమాట. అది కూడా చూపిస్తాను మీకైతే. ఇవైతే 3500 అరౌండ్ అలా చెప్పారండి కాస్ట్ అయితే కొన్ని. ఇక్కడ పక్కన వాళ్ళు తీసుకుంటుంటే చూసాననమాట. ఇవొచ్చి మంగళగిరి ప్లెయిన్ శారీస్ అండి. ఇదొచ్చి మనకి 1200 చెప్పారండి కాస్ట్ అయితే. ఇంకా తగ్గించలేదనమాట. నేను 1000కి అడిగానండి, బట్ ఇవ్వలేదు. కాకపోతే బాగుండే షైనింగ్ క్లాత్ అయితే బాగుండే. మళ్ళీ వద్దాం అనుకున్నానండి. ఆ క్రౌడ్‌ని చూసి అయితే మళ్ళీ రాలేకపోయాను. చాలా జనాలైతే ఉండుండే బయటికి మళ్ళీ లోపల రావడానికైతే. మంచి మంచి కలర్స్ అయితే ఉండుండే. ఇక చివరిలో కథ లాస్ట్ డే అనమాట ఆ రోజు ఎగ్జిబిషన్ వచ్చేసి. కాకపోతే కలెక్షన్ చాలా బాగుండే అనమాట. దీంట్లో కూడా నాకు బాగా అనిపించాయి. దీనిలో లైన్స్‌లో కూడా ఉండిండే అనమాట. నాకు ఆ వీడియో మిస్ అయిపోయిందండి. నేను ఇక్కడ హ్యాంగ్ చేసి ఉందనమాట. సేమ్ దీంట్లోనే మంగళగిరిలోనే లైన్స్ అనమాట. బాగుండే ఆ సారీ కూడా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి. ఇవి చిన్న బ్యాగే 250 అలా చెప్పారనమాట. చిన్న పౌచ్ లాంటి బ్యాగే. ఇక పెద్దదైతే అడగలేదనమాట. నేను చిన్నది అడిగాను, స్మాల్‌ది. కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి ఇవైతే. కాకపోతే బాగున్నాయన్నమాట. క్వాలిటీ నాకు బాగా అనిపించింది. ఇలాంటివి ఎగ్జిబిషన్స్‌లోనే ఉంటాయండి. బయట ఎక్కువ కనిపించవు మనకైతే ఇలాంటి స్టాల్స్. చూసారు కదా సైజెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పడాలు, పికిల్స్ అలా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే. ఇక్కడొచ్చి మనకి పోచంపల్లి స్టాల్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది మనకి ఆర్గానిక్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదండీ, ఆ స్టాల్ అండి. ఇదైతే నేను ఫస్ట్ టైం చూసానండి ఇక్కడ. నేను లాస్ట్ టైం చాలా ఎగ్జిబిషన్స్ అలా చూసాను కానీ ఇన్ని పౌడర్స్ అయితే చూడలేదండి ఫస్ట్ టైము. మీకు కింద అన్నీ చూపిస్తాను. ఇక్కడొచ్చి కుంకుడుకాయలనమాట. షీకాయ, కుంకుడుకాయ అలా రకరకాల అన్ని ఆర్గానిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. చూసేయండి ఫ్రెండ్స్, అన్నీ చూపిస్తాను మీకైతే వీడియోలో. ఇక్కడ నీలి ఆకు పౌడర్ అండి, పుచ్చపప్పు అంటారు మనకి, పుచ్చపప్పు. ఇక్కడ నెక్స్ట్ పసుపు అండ్ ఆర్గానిక్, ఆరెంజ్ పీల్ పౌడర్ అండి, ముల్తానీ మిట్టి పౌడర్, తులసి పౌడర్. మనకైతే చాలా రకాల పౌడర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే నేమ్స్ అయితే అన్నీ రాసున్నాయి. మందార పూల పౌడర్ అండి. ఇక్కడ వచ్చి నల్ల జీలకర్ర, రకరకాల పౌడర్స్ అయితే ఉన్నాయండి. ఉసిరి పౌడర్, అలా మనకి ఏంటంటే వేపాకు పౌడర్, అలా చాలా పౌడర్స్ ఉన్నాయండి. నీలి ఆకు పౌడర్ ఐడియా ఉంది కదండి, చాలామంది పెట్టుకుంటున్నారు. మనకు హెన్నా పెట్టుకున్నాక పెట్టుకుంటారనమాట ఈ లీవ్ పౌడర్. నెక్స్ట్ వచ్చి షికాయ పౌడర్, మనకి ఉసిరి పౌడర్, కుంకుడుకాయ పౌడర్ కూడా ఉందన్నమాట. అవన్నీ ఆర్గానిక్ అని చెప్పారనమాట వాళ్ళైతే. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అన్నమాట అవే. అక్కడ ప్రైజెస్ కూడా రాసున్నాయండి. 100 గ్రామ్స్, పావు కిలో అట్లా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆర్గానిక్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి ఈ స్టాల్లో అయితే. ఆయిల్స్, షాంపూస్ కూడా ఉండుండే. అటు చివరికి ఉన్నాయన్నమాట. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉండే అండి. నేను అటు వెళ్ళలేకపోయాను. అందుకే ఇక్కడి నుంచి కవర్ చేసి చూపిస్తున్నాను మీకైతే. చూడండి ఇన్ని రకాల పౌడర్స్ అనమాట. గరాకు అంటారు కదా, కరక్కాయ పౌడర్, అలా చాలా రకాల ఆర్గానిక్ పౌడర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ.
తిప్పతీగ పౌడర్ అంటారు కదా, అవి కూడా అనమాట. పుచ్చగింజల పప్పు అండి, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవైతే. ఇలా రకరకాల సీడ్స్ కూడా ఉన్నాయండి. మనం పర్చేస్ చేయొచ్చనమాట. వాటి చివర్లో ఆయిల్స్ ఉన్నాయన్నమాట. ఆ చివర చూసారు కదా, అవి ఆయిల్స్ అనమాట. గోరింటాకు పౌడర్ కూడా ఉందండి. చూడండి కింద గోరింటాకు పౌడర్, శీకాకాయ పౌడర్, ఇవన్నీ పౌడర్స్ అనమాట. అటువైపు ఆయిల్స్, షాంపూస్ అండి. పొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చపప్పు, ఇలా చాలా రకాల సీడ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ అండి, ఇవి కొన్ని స్నాక్స్ అనమాట. ఇక్కడ చెప్పాను కదా, ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ గర్జలు, మనకు మురుకులన్నీ ఇక్కడ అమ్ముతారనమాట. చిప్స్, కారం అవన్నీ. నెక్స్ట్ స్టాల్ అండి, పోచంపల్లి స్టాల్ అనమాట. నెక్స్ట్ ఈ స్టాల్ ఒకటి చూసానండి, బాగుండే. ఇక్కడ శారీస్ అయితే 1000 రూపీస్ చెప్పారండి. ఇక్కడ ఏ శారీ తీసుకున్నా కూడా. ఇది సిల్క్ శారీస్ అని చెప్పారండి వాళ్ళైతే. కదా క్వాలిటీ బాగుండే అనమాట. నాకు బాగా అనిపించాయి 1000 రూపీస్. బట్ ఏంటంటే నాకు క్లాత్ నేమ్ అయితే తెలియదండి. చూడడానికైతే బాగా అనిపించింది క్లాత్ అయితే. దీంట్లో ఏది తీసుకున్నా 1000 అనే చెప్పారు. ఇక్కడ చూసారు కదా, పెద్ద బిగ్ బార్డర్ వచ్చి కూడా 1000. నాకైతే ఈ చీర కొంచెం బాగా అనిపించింది నీట్గా. ఇది కూడా 1000 రూపీస్ అనే చెప్పారు. బార్గెన్ చేస్తే తక్కువ చేస్తారనుకుంటా అండి మేబీ. నేను ఇక చేయలేదన్నమాట. ఒకరు తీసుకుంటే తక్కువ చేస్తా అన్నట్టే ఉన్నారనమాట వాళ్ళైతే. చూడండి, ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మధ్యలో చిన్న బంచ్ లాగా ఇచ్చారు. కాకపోతే బాగుండే క్రాస్ లైన్స్ వచ్చేవరకు. దీనిలో కలర్స్ కూడా ఉండే అనమాట. చాలా కలర్స్ ఉండేయండి, 3-4 కలర్స్. కింద వెరైటీస్ కూడా, ఇది కూడా 1000 చెప్పారండి. కింద క్రీమ్ కలర్ కూడా కాటన్ శారీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, బాగున్నాయి అనమాట. ఇవన్నీ కొంచెం సిల్క్ శారీస్, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళని చెప్పారండి. మెంతి ఎల్లో అనమాట, గ్రీన్ కాంబినేషన్ బాగుండే కలర్ కాంబినేషన్ చూడగానే. ఇది కూడా చూడండి, మంచి కలర్ బాగుందనమాట. హెవీగా ఉంది. ఇది కూడా 1000 రూపీసే చెప్పారండి ఈ శారీ అయితే. క్రీమ్ మీద పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సెల్ఫ్లో మొత్తం క్రీమ్, చూడండి లోపల డిజైన్ కూడా సెల్ఫ్లో ఇచ్చారనమాట. క్రీమ్లోని క్రీమ్ అండ్ లైట్ పింక్ కలర్లో ఇచ్చారు. దానిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నాకు బాగా అనిపించాయి. పళ్ళు అయితే హెవీగా ఉండుండే. చూసారు కదా, దాంట్లో కలర్స్ చూపించారండి. ఇప్పుడు నేను చూపించాను కదా పక్కన, మెంతి గ్రీన్ కలర్లో కలర్ కాంబినేషన్స్ అనమాట. డార్క్ గ్రీన్ ఒకటి ఉండండి. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఎవరైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పర్చేస్ చేయొచ్చు అనమాట. దాంట్లోని డార్క్ గ్రీన్ కూడా ఉండండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలి ఇలా సిల్క్ శారీస్ అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట. నాకు అన్నిటికన్నా ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. కొంచెం ఫస్ట్ చూడగానే నచ్చింది కదండి, అలా బాగా అనిపించిందండి కలర్ అయితే నాకు. కాంబినేషన్ బాగుంది. సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇలాంటి శారీస్ పర్చేస్ చేయొచ్చు అనమాట. చూడడానికి మనకి బాగా మంచి గ్రాండ్గా కనిపిస్తాయి. క్లాత్ కూడా బాగుందండి. డైరెక్ట్ పట్టుకుంటే నాకు ఫీల్ అయితే బాగా అనిపించింది క్లాత్ అయితే. మరి వాష్ చేయాలో వద్దో తెలియదు, బట్ ఇప్పుడు క్లాత్ అయితే బాగుండే అనమాట. డిజైన్ కూడా బాగా సింపుల్గా నీట్గా అనిపించిందండి. ఇవన్నమాట కలెక్షన్ అయితే. ఇక్కడ 3-4 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. క్లాత్ అయితే అన్నీ ఒకటేలా ఉన్నాయండి. నెక్స్ట్ స్టాల్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చి ఫుడ్ స్టాల్ అనమాట. ఇది వచ్చి రాజస్థానీ స్టాల్ అనమాట. చూసారు కదా, ఇక్కడ వాళ్ళే అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళే మేక్ చేసి ఇస్తారండి. రాజస్థానీ బేల్పూరి అండి, చాలా ఎమ్మిగా ఉండుండే. మేమైతే టేస్ట్ చేసామండి, చాలా బాగుందనమాట. డిఫరెంట్ టేస్ట్ అనమాట. కొంచెం కాస్ట్ అయితే అన్నీ ఎక్కువగానే ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే, బట్ ఓకే అండి.
చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా స్టాల్సే ఉన్నాయండి. చాలా టైం అయితే పడుతుంది మనకైతే. ఆల్మోస్ట్ 2, 3 అవర్స్ అయితే పడుతుందనమాట లోపల. చాలా క్రౌడ్ ఉంది కదా! ఒక్కొక్కటి చూసుకుంటూ నెక్స్ట్ వచ్చి అరకు తేనె అండి ఇవైతే. ఇది కూడా చిన్న బాటిల్స్ నుంచి పెద్ద బాటిల్స్ వరకు ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు. చూడండి స్మాల్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చి 100 గ్రామ్స్‌లా కూడా ఇస్తున్నారండి. అక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చి కొన్ని కాటన్ శారీస్ అండి. బాగుండేవి కూడా. మంచి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి. చూసారా కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చి మంచి గ్రీన్ అనమాట. లైట్ గ్రీన్ అంటే యెల్లో కాదు ఇది. చాలా బాగుంది ఈ శారీ కూడా. ఒకటి ఓపెన్ చేసి చూపించమన్నానండి. మీకు ఐడియా ఉంటుంది కదా! కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందండి. 2500 అలా చెప్పినట్టున్నారు కాస్ట్ అయితే. ఈ శారీ కాస్ట్ అయితే మేబీ ఉంటాయండి. ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ కదా! కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. దాంట్లో కలర్ ఆప్షన్స్ అనమాట. మంచి కలర్స్ అయితే ఉండుండే. ఇది ఒక స్టాల్ అండి. నేను ఇక్కడ నేమ్ కూడా చూపిస్తున్నా చూడండి. కోల్కతా స్పెషల్ దాంట్లో శారీస్ అనమాట ఇవన్నీ. పక్కపక్కనే స్టాల్స్ ఉన్నాయండి అక్కడ. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వరకు అడ్రస్ చూపిస్తున్నాను మీకైతే. దాంట్లో పైన కూడా వాళ్ళు పెట్టున్నారనమాట అడ్రస్, స్టాల్స్ అలా స్టాల్ నెంబర్స్. ఇక్కడైతే పర్ల్స్ వంటి చిన్న చిన్న ముత్యాలు అలా ఉంటాయి కదా, బీడ్స్ ముత్యాలు అంటారు కదా, అవన్నమాట. వాటితో చేసినవన్నమాట. ఒక పెద్ద ఆవిడ పెట్టుకున్నారు. నాకు చాలా బాగా అనిపించాయి. మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు. అలాగే మనకి ఏంటంటే శివలింగం కూడా ఉందండి. శివలింగం వచ్చేసి మనకి 60 రూపీస్ చెప్పారు కాస్ట్ అయితే. వాళ్ళే హ్యాండ్మేడ్ చేశారనమాట. బాగుంది కదండి. నాకైతే బాగా అనిపించింది శివలింగం అయితే. అలాగే రకరకాలుగా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఎలిఫెంట్స్ ఉన్నాయి, మనకి బతుకమ్మలు అలా చూడండి ఇక్కడ చిన్న చిన్న డాల్స్, డాగ్స్ చాలా ఉన్నాయండి. డక్స్ వచ్చేసి వాళ్ళే మేక్ చేశారట అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. మ్యాక్సిమం చాలా తక్కువ కాస్టే అండి. 100, 150, 200 అంతే అంతే అండి. చాలా కాస్ట్ అయితే మరీ ఎక్కువేం చెప్పలేదు వాళ్ళైతే. నాకు ఓకే అనిపించాయి. చూసారు కదా ఇలా బతుకమ్మలాగా లైట్స్, పచ్చీస్ అంటారు కదండి. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు ఆడేదండి. నాకు బాగా ఐడియా ఉంది. బట్ ఇక్కడ చూసానమాట చాలా రోజుల తర్వాత. ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. నాకు బాగా అనిపించాయి వాటితో చేసినవి. ఇవన్నీ అవే అండి. వాళ్ళే మేక్ చేశారంట. ఇలాంటివి తీసుకోవడానికి బాగా అనిపిస్తాయండి. ఎందుకంటే హోమ్ డెకరేషన్స్కి ఇలాంటివి బాగుంటాయండి. డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారండి ఇలా. మనకి ఏమైనా ఈవెంట్స్ కావాలంటే వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఇలాంటివి ఒకసారి మనకి ఎగ్జిబిషన్ ఇలా తీసుకుంటే ఏ పర్పస్ అని యూజ్ అవుతాయండి. చూసారు కదా పర్చేస్ అయితే నాకు బాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత చూసానన్నమాట ఇలా. చూడండి దాంట్లోనే డాల్స్ కూడా చేశారు. ఎలిఫెంట్స్, డాల్స్ అలా రకరకాలుగా చేసున్నారనమాట. ఇవన్నీ అవే అనమాట. ఒక స్టాల్లో పెట్టారు ఇవన్నీ అయితే. బాగా అనిపించాయి కదండి. నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూద్దామండి. ఇవి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. పక్కనే ఉండుండే అనమాట. ఇప్పుడు బొమ్మలు ఉన్న పక్కకి బ్లౌజెస్ అయితే ఉండుండే అనమాట. ఇవైతే స్టార్టింగ్ మనకు 350, 400 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఇప్పుడు చూపించేది కొంచెం 650, 700 అనుకుంటా అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్పారు వాళ్ళైతే. నాకు సరిగ్గా ఐడియా లేదండి. రెడ్ ఒకటి, పర్పుల్ ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే అన్నీ బిలో 1200, 1300, 1000లోనే ఉండుండే అనమాట. ఇప్పుడు నేను చూపించేటివన్నీ అంతే అనమాట. చాలా కాస్ట్ అయితే ఏం లేవు. రెడ్, ఆరెంజ్ అలా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉండుండే. కొన్ని చూసాను ఫ్రెండ్స్.
మగ్గ వర్క్ బ్లౌజ్ చూసారు కదండి, ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మంచి బడ్జెట్లోనే అనిపించాయి అనమాట నాకైతే. ఇది 1000 లోపలే అండి, ఈ యెల్లో కలర్ కూడా. నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి బయటకు వచ్చామండి, చాలా క్రౌడ్ అయ్యిండే. నెక్స్ట్ అయితే ఇక ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అనమాట. అవన్నీ హాల్లో పెట్టారు, ఇప్పుడు నేను చూపించినవన్నీ. ఇవన్నీ బయట ఓపెన్గా పెట్టారనమాట. మనకు మసాలా పాపడ్ అండి, ఇవైతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగున్నాయి అనమాట. చాలా పెద్ద పాపడ్ అనమాట, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఎక్కువ అయితే నాకు మిర్చి స్టాల్స్ ఎక్కువ కనిపించాయండి. ఎందుకంటే చాలా అన్నారు, బట్ అంత కనిపించలేదు నాకు. పాపడ్ అండ్ మిర్చి స్టాల్స్ అయితే చాలా ఉండుండే ఇక్కడైతే. అవే చాలా ఉన్నాయండి. ఫ్రాంకీస్వి, కుల్ఫీ స్టాల్స్ అవైతే చాలా ఉన్నాయి ఎక్కువైతే. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి నాకైతే. కాకపోతే అక్కడ మనం ఏంటంటే గ్రౌండ్లో మధ్యలో ఉంటుందండి. బయట అక్కడైతే ఏ స్టాల్స్ అయితే ఉండవు ఫుడ్ తినడానికి. మళ్ళీ బయటికైతే రావాలండి. ఇంక అలసిపోయి అందరు తినేస్తారనమాట. అలా చూడండి, ఇక్కడ రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి, పక్కన పెట్టున్నాయన్నమాట. కబాబ్స్ అండి ఇవైతే. నెక్స్ట్ ఇక్కడ ఇదొకటండి, భీమవరం వారి ముంత మసాలా ట్రై చేసామండి, బాగుంది అనమాట. ఇదేంటంటే రెగ్యులర్గా మన మామూలుగా చేసేటట్టు లేదనమాట. చూపిస్తాను. వాళ్ళైతే అక్కడ అన్నీ కాల్చుకున్నారండి, నిప్పుల మీద కాల్చుకొని ఇట్లా టమాటా, ఆనియన్స్ అవన్నీ ఇలా పిసికి మన పేలాలతో చేశారనమాట, మరమరాలతోని. ఇవన్నీ అక్కడ చేసి పెట్టుకున్నారండి, కాల్చారు అవన్నీ. నాకు అలా చేయడం వల్ల చాలా బాగా అనిపించింది, లైవ్గా చూశానండి. కాస్ట్ వచ్చి 50 రూపీస్ అండి, దాని కాస్ట్ వచ్చేసి. అలాగే పక్కన వచ్చేసి మనకి కుల్ఫీ స్టాల్స్ అలా చాలా ఉన్నాయండి. ఫ్రాంకీ రోల్స్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ అవే అనమాట. కాకపోతే ఫుల్ క్రౌడ్ అయితే ఉండుండే అనమాట. అన్ని స్టాల్స్ అయితే ఫుల్ అయిపోయారు, జనాలు చూసారు కదా, మీకు చూపిస్తున్నాను. ఇలా చాలా మంది అయితే ఉండుండే అనమాట నైట్ అయ్యేవరకు. మంచిగా అందరు ఇప్పుడు ఫుడ్ తినే టైం అండి. సాయంత్రం అయితే కైట్స్ దగ్గర ఉండే ఫుడ్ తినే టైంకి అయితే అందరు చాలామంది వచ్చి ఉన్నారనమాట. అక్కడ క్రౌడ్ చాలా ఉండుండే. అలాగే ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయండి. మనకు డ్యాన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట అక్కడ. చూసారు కదా, అక్కడ నేను దూరం నుంచి కొంచెం షూట్ చేశానండి. ఎవరో గెస్ట్ కూడా వచ్చారనమాట. ఇలా ఈవెంట్స్ కూడా చూసుకుంటూ అక్కడ చైర్స్ చేస్తారండి, మనం ఫుడ్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేయవచ్చు. ఈవెంట్ అయితే బాగా అనిపించింది. కాకపోతే కొంచెం క్రౌడ్ అయితే ఉందండి, ఇక తప్పదు కదా ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.